హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజటి వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఊరికైతే వెళ్తున్నామనమాట. ఎందుకు ఇంత సడన్‌గా ఊరికి వెళ్తున్నాము, ఏంటి అన్నది వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసి మొహరం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మొహరం రోజు యాపీకి ఎట్లా స్కూల్‌కి హాలిడేనే ఉంటది కాబట్టి, కొంచెం లేట్‌గా అయితే లెగిసినాం అనమాట. 8:30కి అట్లా లేచినాం కానీ ఇంకా నాకు ఆ రోజు అంతా ఏదో వెల్తీగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకు అంటే ఆ రోజు ఊరికి వెళ్ళాలి అన్నది ఒక ప్లాన్ అయితే ఉండే మాకు. ఒక 1 వీక్ నుంచే ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. రేపు పీర్ల పండుగ అంటే ఈరోజు ఈవినింగే బయలుదేరదాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే రాను అన్నారు. ఇంకా మా ప్రకాష్ మేము వెళ్దాము అన్నట్టయితే ప్లాన్ చేసుకొని ఉన్నామన్నమాట. కానీ మా ప్రకాష్కి అర్జెంట్ పని రావడం వల్ల ఇంకా తనైతే డ్రాప్ అయిపోయినాడు. ఇంకా తను వెళ్ళట్లేదు కాబట్టి క్యాన్సిల్ అయితే చేసుకున్నాం కానీ నా మనసు అయితే మనసు లోపల లేదనమాట. నాకైతే వెళ్ళాలి అన్నట్టయితే అనిపించింది. ఎందుకు అంటే చాలా ఇయర్స్ అయిపోయిందనమాట నేను వెళ్ళక. మా అమ్మమ్మ ఉన్నప్పుడు వెళ్ళిన, దాని తర్వాత కూడా వెళ్ళిననో వెళ్ళలేదో అంత అయితే గుర్తులేదనమాట. ఇప్పుడైతే మా అమ్మమ్మ లేరు. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే అది మాకు పెద్ద పండగలాగా అనమాట. కొంచెం ముందే వెళ్ళిపోయేటోళ్ళం ఊరికి. ఇంకా అదంతా వేరే ఉంటుండే అనమాట. ఎప్పుడు ఈ పండగ వచ్చినప్పుడల్లా అందరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఈరోజు ఇది అవుతుంది అన్నట్టు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. భలే బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పండగకి రమ్మని మా అత్త కాల్ చేసింది అని చెప్పినాం కదా, అట్లా చేయడం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు పండగకి రమ్మన్నా కూడా మా ఊరికి వెళ్తాం కానీ మా ఊరు పక్కనే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆ ఊరికి వెళ్ళే దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి అయితే పైసలు దియో అంటే మమ్మీని అడగాలి. పైసలు దియో అని అడుగు. ఇక్కడ చూడండి యాపీ స్కూల్కి వెళ్ళి తెలుగు నేర్చుకుంటుంది అనే ఇంటెన్షన్ తోటి అయితే నేను స్కూల్కి వేసిన కదా, కానీ తను హిందీలో మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. హిందీ వర్డ్స్ని యూజ్ చేస్తుంది. ఏం చెప్పాలి, నాకైతే నవ్వు వస్తుంది అనమాట యాపీని చూస్తే. వాళ్ళ డాడీని పైసా దియో అనేసి అయితే అడుగుతుంది అనమాట. స్కూల్కి వెళ్ళు అంటే కూడా టీచర్ నయీమా అని చెప్తుంది. ఏమేమో కొన్ని వర్డ్స్, ఒక 4 to 5 వర్డ్స్ అయితే హిందీ కూడా యూజ్ చేస్తుంది అనమాట యాపీ. అయితే మా మ్యారేజ్ అయిన ఈ 4 ఇయర్స్లో మా అత్త మమ్మల్ని ఈ పండగకి కాల్ చేసి రమ్మనడము ఎప్పుడు జరగలేదన్నమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఇయర్ మేము అక్కడనే ఊర్లోనే ఉన్నాం కానీ అందరూ వెళ్ళినారు, నేను ఒక్కదాన్నే వెళ్ళలేకపోయినా కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా అప్పుడైతే మిస్ అయిపోయినా. ఇంకా ఈసారి ఎందుకు కాల్ చేయాలి అనిపించిందో తెలీదు మా అత్తకి. మా అత్త అట్లా కాల్ చేసేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు కాల్ చేసి పండగకి రమ్మని అయితే పిలుస్తుండే అనమాట. అప్పుడు అంటే మా అమ్మమ్మ పాస్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 14, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 13-14 ఇయర్స్ అయితే అవుతుంది. అన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట ఇదంతా. అప్పుడు అట్లా వాళ్ళు పిలిస్తే వెళ్తుండే. ఇప్పుడు మా అత్త మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి రమ్మని పీర్ల పండగ పిలిచేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకొకటి ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, వెళ్ళాలి అన్నట్టయితే మైండ్లో ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా మొహరం రోజు మార్నింగే లేసేసరికి నాకు అంతా అక్కడిది అసనే ఉంది. వెళ్దాము అనేసి ఇంకా మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి, సరేలే పోదాంపా, చాలా ఇయర్స్ అవుతుంది అంటున్నావు కదా చూడక, ఇంకా నీ కోరిక కూడా ఎందుకు కాదనాలి అన్నట్టయితే ఇంకా మమ్మల్ని తీసుకొని అయితే బయలుదేరినారనమాట. తీసుకెళ్తున్నారు అన్న హ్యాపీనెస్ కన్నా ఇప్పుడు అవుతుంది చూడండి హడావిడి, ఆ హడావిడికి నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా హ్యాపీకి స్కూల్ లేదనేసి కొంచెం లేట్గా లేచినాం. ఆ రోజే పండగ. ఈ నుంచి మాకు 3 hours పడుతుంది మామూలుగా వెళ్తే, కానీ మాకు పిల్లలతో వెళ్ళేసరికి 4 to 5 hours పడుతుంది అనమాట. మొత్తం జర్నీకే అయిపోతుంది ఈ రోజంతా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఊరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసరికి ఇంకా ఫుల్ అలసిపోతాం అనమాట. ఎందుకు నువ్వు ఎప్పుడు లాస్ట్ మినిట్ ప్లాన్స్ చేస్తావు అనేసి మళ్ళీ గొడవ అనమాట. మిమ్మల్ని తీసుకెళ్లేదే గొప్ప, నేను పోనీలే పాపం ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా తీసుకెళ్ళక అనేసి నేను తీసుకెళ్దామంటే మళ్ళీ రివర్స్ నన్నే అంటున్నావు అనేసి ఇంకా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి కదా. ఇంకా అట్లా మా మధ్యలో కూడా జరిగినాయి అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పేసి, చెప్పుకోవడానికి మాత్రమే అనమాట. మాకైతే ఈ వర్డ్స్ చెప్పడానికి కొంచెం ఎమోషనల్. ఎందుకు అంటే మా భాషలో చెప్తాను చూడండి, తల్లి పోయినప్పుడే తరం పోతుంది అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా మా అమ్మ ప్రతిసారి అదే వర్డ్ యూజ్ చేస్తుంది, తల్లి పోయినప్పుడే తరం పోయింది, ఇంకా నాకు ఆ ఊరితో ఏం సంబంధం ఉంది, నన్ను ఎవరు పిలిచేటోళ్ళు ఉన్నారు అనేసి ఎవ్రీ టైం ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా నేను ఎప్పుడూ ఆ దారిలో నుంచే వెళ్తూ ఉంటాను, నాకు ప్రతిసారి మా అమ్మమ్మ. అండ్ ఇంకొకటి మా అమ్మకు చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ సెకండ్ అన్న ఆ మామ, వాళ్ళిద్దరిని అట్లా తలుచుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళకి దండం పెట్టుకొని ఇంకా పీర్లకు కూడా అక్కడనే దండం పెట్టుకొని
వీళ్ళకన్నా ఇంకా ఎక్కువ వీళ్ళిద్దరు గుర్తొస్తూ ఉంటారనమాట ఆ దారిలో అలా వెళ్తుంటే ఎవ్రీ టైం. కానీ ఈసారి మళ్ళీ నేను ఇదే ఊరికి వచ్చి ఇప్పుడు దండం పెట్టుకోబోతున్నానంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ అంతా నాకు. అండ్ ఇక్కడైతే ఇంకా మా ఊర్లోకి అయితే వచ్చేసినాం అనమాట. చూస్తున్నారు కదా, ఊరైతే కలకల్లా ఆడుతుంది అనమాట జనాలతోటి. మా ఊర్లో కూడా మంచిగానే చేస్తారు పండగ. ఇక్కడ హ్యాపీ చూడండి. హలో గ్రాండ్ మాన్, అబ్బో ఎవరు హ్యాపీ? గ్రాండ్మా గ్రాండ్మా గ్రాండ్మా. వస్తాడు పాప పా. ఏనాయింది వచ్చుతున్నావు? అవ్వా ఇక్కడ హ్యాపీ చూడండి, గ్రాండ్మా గ్రాండ్మా అంటుంది కదా. నేను అస్సలు నేర్పియనండి, ఆమెంతా ఆమెనే నేర్చుకుంటుంది. మా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏంది ఇట్లా పిలిపిస్తుంది మమ్మల్ని అనేసి అయితే అనుకుంటారు అనమాట. చాలామందికి అర్థం కాదు కదా, చాలామందికి ఏంది అసలు అర్థం కాదు ఎవరికి. మా వాళ్ళకైతే ఏమంటుందో అనుకుంటారు కానీ ఇంకా అట్లా పిలుస్తుంది. ఆ గ్రాండ్మా అంటే మీరే అన్నట్టయితే నేను చెప్పాల్సి వస్తుంటుంది అనమాట. ఎందుకు అట్లా పిలిపిస్తున్నావు అనేసి అంటారు కానీ నేను అస్సలు చెప్పానండి నిజంగా. ఇప్పుడు నన్ను మా అమ్మ అనమని కానీ వాళ్ళ డాడీని పప్ప అనమని కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని గ్రాండ్పా గ్రాండ్మా అనడం కానీ నేను ఏది తనకు చెప్పను. ఆమెను నేర్చుకొని అంటది. మా వాళ్ళేమో నన్ను అంటారు అనమాట. ఇంకా అంతే కదా, పిల్లలు మంచి చేసినా మనల్ని అంటారు, మంచి చేయకపోయినా మనల్ని అంటారు. కాకపోతే మా వాళ్ళకి ఎట్లా అంటే నానమ్మ అమ్మమ్మ అని పిలవాలి అన్నట్టు అనుకుంటారు కదా. హ్యాపీ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత మా అమ్మ కొన్ని రోజులు ఇక్కడ ఉండే కదా, మంచిగా నేర్చుకుంది అనమాట అమ్మమ్మ అని పిలవడము. మళ్ళీ తర్వాత మేము ఊర్లో ఉండే కదా, అక్కడ కూడా నానమ్మ అని నేర్పించిన. నానమ్మ అని మంచిగానే నేర్చుకున్నది. పిలుస్తుండే కూడా అట్లనే, ఇద్దరిని అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తుండే. మళ్ళీ ఏమైందో ఆమెనే మర్చిపోయింది. మళ్ళీ గ్రాండ్మా అనేసి అయితే స్టార్ట్ చేసింది అనమాట. అట్లా అయితే చేస్తుంది హ్యాపీకి అయితే నేను నేర్పించిన ఏం కాదు, తనంతటా తనే నేర్చుకొని వాళ్ళని అట్లా పిలవాలి అన్నట్టయితే పిలుస్తుంది అనమాట. గ్రాండ్పా కూడా అంటది, వద్దు హ్యాపీ తాత అను అనేసి వెనక చెప్తుంటే తాత అంటది అనమాట. అమ్మమ్మ నానమ్మ అనకపోయినా అవ్వ అనన్నా అని పిలువు అని నేర్పించినా కూడా అవ్వ అని కూడా అనదనమాట. నార్మల్గా నేను యూజ్ చేసేటప్పుడు అవ్వ దగ్గరకు అనే చెప్తాను అనమాట. ఎందుకంటే మేము కూడా అట్లనే పిలుస్తుండే మా అమ్మమ్మని. అమ్మమ్మ అని అయితే ఏం పిలవకపోతుండే అనమాట, అవ్వ అనే పిలుస్తుండే. అట్లా ఈమెకి అట్లనన్నా అలవాటు అవుతుంది అంటే అట్లా కూడా అలవాటు కాలే అనమాట. ఆమెనే కొత్తగా నేర్చుకొని కొత్తగా పెట్టేసుకుంది గ్రాండ్మా అనేసి. నేను ఫస్ట్లో అయితే ఫుల్ షాక్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా నాకు అలవాటు అయిపోయింది. మా ఊళ్ళకి ఎప్పుడు వినేటోళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది అనమాట. కొత్తగా ఎవరైనా ఇంకా ఫంక్షన్స్ అప్పుడు ఇంకా ఎక్కువ మంది రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు డిఫరెంట్గా అనుకుంటారు అనమాట, ఏమని పిలుస్తుంది అనేసి. సో ఇంకా అట్లా ఇంటికి రాగానే హ్యాపీని అయితే ఫ్రెష్ అప్ చేసేసిన. ఇంకా తనకు ముందు హెయిర్ అంతా చిక్కులు చేసేసుకుంటుంది, ఇట్లా తిప్పుతూ ఉంటుంది అనమాట. వాటిని ఉండడమే కర్లీ హెయిర్ అంటే మళ్ళీ వాటిని తిప్పి ఇంకా ఎక్కువ చిక్కులు చేస్తుంది అనమాట. అట్లా చేసుకున్నప్పుడు తనకు పెయిన్ ఏమి ఉండదు కానీ నేను చిక్కులు తీసేటప్పుడు మాత్రం తనకు పెయిన్ వస్తుంది. అరుస్తానే ఉందన్నమాట గ్రాండ్మా అనేసి. ఇంకా నానమ్మ వచ్చేసి మళ్ళీ బుజ్జ గీయాలతానని ఇంకా ఫస్ట్లో పైన కొంచెం ఫ్రెంచ్ చేసేసి ఇంకా చిన్న పిల్లకైతే వేసిన అనమాట. ఇంకా తనని రెడీ చేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది. ఇంకా నేను తినలేదనమాట, వాళ్ళిద్దరు తిన్నారు. నేను చిన్నోడికి స్నానం చేయించేసిన అనమాట. రాగానే తను పడుకున్నాడు. ఇంకా హ్యాపీ పని కూడా అయిపోయింది అనుకో, వీళ్ళిద్దరు పక్కకు జరిగిపోతే అప్పుడు నా టర్న్ వస్తుంది అనమాట. అప్పుడు నేను ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అన్నట్టయితే ఇంకా వీళ్ళని రెడీ చేసేసి. అండ్ ఇక్కడ హ్యాపీకి వచ్చేసి బొట్టుకి నేను కాటికనే యూజ్ చేస్తున్నాను అండి. ఇప్పటి వరకు కూడా తనకి ఎట్లాంటి స్టిక్కర్స్ అయితే నేను పెట్టాను అనమాట. ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు పెడతాను కానీ ఆమె ఉంచుకోదు కూడా, పీకేస్తుంది అట్లాంటి టైమ్స్లో తప్ప. ఇంకా మిగతా టైం అంతా నేను కాటికనే ప్రిఫర్ చేస్తాను అనమాట. చిన్నగా ఒక చుక్క అయితే పెట్టేసి ఇంకా పౌడర్ వేసేస్తాను. ఇంక ఇక్కడైతే హ్యాపీని అరుని ఇద్దరినైతే రెడీ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు రెడీ అయిపోతే నాకు పెద్ద టెన్షన్ అయిపోతుంది. ఎంత స్పీడ్గా చేసుకున్నా కూడా లాస్ట్కి నేనే లేట్ అయిపోతాను అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఒక్కొక్కరే ఉంటారు, తొందర రెడీ అయిపోతారు అనమాట. నేను వీళ్ళిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది. అట్లా నాకైతే లేట్ అవుతానే ఉంటుంది అనమాట. లాస్ట్కి నాకు రెడీ అవ్వడానికి కానీ నాకు ఏదైనా చేసుకుందాం అనుకున్నా నా వరకు వచ్చేసరికి టైం ఉండదు. ఎట్లున్నదని ఇంకా అట్లనే హడావిడిగా అయితే వెళ్ళిపోవాల్సి
వస్తుందన్నమాట. హ్యాపీ పుట్టినప్పటి నుంచి నాకు ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా నాకు నేను రెడీ అయ్యి అట్లా వెళ్దాము అన్నట్టయితే ఎక్కడా ఉండదు. ఇక్కడ హ్యాపీ అయితే ఈ డోర్ల నుంచి ఆ డోర్లకు అట్లా తిరుగుతానే ఉండి ఆడుకుంటుంది అనమాట. మంచిగా అక్కడికి వెళ్తే తనకు ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ మా రూమ్స్ చిన్నగా ఉండేసరికి తనకు ఏమంటారు కంజెస్టెడ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయితే అవుతున్నాను. ఆల్రెడీ మా వాళ్ళందరూ రెడీ అయిపోయినారు. అయ్యిందా అనేసి అడుగుతానే ఉన్నారు. రెడీ అయ్యేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాం అనమాట. ఆ వ్లాగ్ నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇదే వ్లాగ్లో అంటే చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడము, అంటే ఎవరు రిలేటివ్స్ ఇంట్లోకి అయితే వెళ్ళట్లేదు అనమాట. జస్ట్ దర్గా దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. మా ఇంటికి మళ్ళీ మేము వచ్చేస్తాము. అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూడబోతున్నారు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు నాకు ఈ వర్డ్స్ కూడా చెప్పాలని కూడా అనిపించట్లేదు అనమాట. అంతగానం నాకు వ్యూస్ అనేటివి తగ్గిపోయినాయి. ఇంకొకటి నా మిస్టేక్ కూడా ఉందిలేండి, ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా అయితే వర్క్ చేస్తలేను కాబట్టి యూట్యూబ్ నా వ్యూస్ అన్ని తగ్గించేసింది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి అన్నా కన్సిస్టెంట్గా పెడదాము అనేసి అయితే అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.